ఇది పండ్ల, ఇది పండు ఉంది, ఇది కూడా పండిపోయింది. ఇప్పుడు ఈ రెండు పండిపోయినా ఇది పండలేదు అన్నాడు కదా, ఇది పండిపోయి ఉంటుంది, ఈ రెండు పండు ఉండవు. లాస్ట్లో అదే ట్విస్ట్ ఉంటుంది. వాడు చెప్పేటివన్నీ అట్టా ఉంటాయి. రే టోపీ బలానరా నీకా. నాకు డౌట్, గోధుమ పిండి గోధుమతో తయారు చేస్తారు, రాగి పిండి రాగిలతో తయారు చేస్తారు, జొన్న పిండి జొన్నలతో తయారు చేస్తారు, మైదా పిండి దేంతో తయారు చేస్తారా? శ్రీరామ్ సహస్రాలతో పుచ్చకాయలు వేస్తున్నాడు, ఎట్టా చూడాలా. అబ్బా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడ్ సాధన నేచర్. ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చాం. వీడియో చాలా కొత్తగా ఉంటుంది, ఇంకా కూడా మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ రోజు మేము చేయబోయే వంట వచ్చేసి నిపుణుల పర్యవేక్షణ జరుగుతుంది. ఆ నిపుణులు ఎవరో కాదు, ఇదిగో ఇతనే శ్రీరామ్. ఈ రోజు మనం ఏం చేయబోతున్నాం అంటే, ఇగో ఇక్కడ కనిపిస్తుందా, మామూలుగా ఇలాగా పెద్ద తెల్ల పుచ్చకాయలు ఎంత సైజు ఉంటాయి, కానీ నల్ల పుచ్చకాయ చూడండి ఎంత సైజు ఉందో. దీంట్లో వచ్చేసి ఈ రోజు మనం ఏం చేయబోతున్నాం అంటే, దీన్ని కట్ చేసి లోపల గూజు తీసేసి చికెన్ వేసి దాంట్లో ఉడకబెడదాం అనుకుంటున్నాం. అదే ఇప్పుడు బొంగులో చికెన్ ఉంటుంది కదా, అదే మాదిరిగా పుచ్చకాయల చికెన్ అయితే చేయబోతున్నాం. అది ఎట్టుంటుందో లాస్ట్, అది ఇంతవరకు మేమైతే టేస్ట్ చేయలేం. సరే ఇంక చేసి అది ఎట్టుంటుందో లాస్ట్లో అయితే టేస్ట్ చూద్దాం. ఏం శ్రీరామ్ వస్తుందంటవా? పక్కనా? రాకపోతే నువ్వేనా బాధ్యుడివే? తమాషలే, కానీ ఈ ప్రయోగం అయితే సక్సెస్ అవుతుంది, బాగుంటుంది అని అయితే నేను ఖచ్చితంగా చెప్పలేను. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు తినలేదు కాబట్టి. సరే రా, మీకు అందరికి ఒక క్వశ్చన్ వస్తే ఎవరైనా చెప్పండి, పుచ్చకాయని ఎందుకంటారు చెప్పండి రా. అంత పెద్దలతో మన పని లేదులే. సరే ఇప్పుడైతే ఈ పుచ్చకాయలు కోసుకొని మనం తోట మందంటే మంది కాదు, మంది కాదంటే మంది కాకుండా బాదు అందరిది కాబట్టి ఇప్పుడు పోయి శ్రావణ్ అనమాట. నెక్స్ట్ శ్రావణ్ వచ్చేసి ఈ పుచ్చకాయలు మనకు మంచి సైజులో అయితే కోస్తాడు. తీసుకెళ్ళి మనం పుచ్చకాయలు చికెన్ చేయబోతున్నాం. వచ్చింది యారా, ఇప్పుడు పండిపోయింటుంది అదే ఖచ్చితంగా. సరే సైజు మాత్రం భలే ఉందిరా. సౌండ్లు వీళ్ళకి ఏం తెలియదులే ఫ్రెండ్స్, అది చేస్తా ఉంటారా ఊరికే. శ్రీరామ్ సౌండ్ చూసి చెప్పచ్చా మనం కరెక్ట్గా? ఏందిరా వాడు అట్ట ఉండరా, వాడికి తెలీదా చిన్నప్పటి నుంచి ఎట్టా? మొన్నేమో వేరే వీడియోలో ఆ పుచ్చకాయ సౌండ్ వస్తే పండిపోయిందంటే ఓహో ఓడు అనువుగా పాత్రవు పండింది. సరే పుచ్చకాయ దీంట్లో చికెన్ చేస్తే, కానీ నేను ఏమాట నిజం చెప్తున్నా, మామూలు ఇలాంటి సైజులు నల్ల పుచ్చకాయలు మామూలు అంగట్లో చూడాల, ఇవి కూడా ఎక్స్పోర్ట్ అయిపోతాయేమో నాకు తెలిసి. లేదు ఉంటాయి, అక్కడక్కడ ఉంటాయి. ఇంత పెద్ద ఉండవు అమ్మ, చిన్న వస్తుంటాయి మాటలా, పెద్ద మాటలు ఉంటాయి. సైజు చూడండి, 1 కేజీ పడుతుంది. శ్రీరామ్కి ఇచ్చేదాన్ని, శ్రీరామ్ తీసుకుంటాడు. ఎన్నికేళ్ళు ఉంటుంది? కింద వేసి పగిలిపోయింది అనుకో, దేనికి పనికిరాదు. వద్దు నాయనా, ఇంకో రెండు కోద్దాం సరిపోతాయి. ఇప్పుడు ఇంకొక 2 కోయాలి కాబట్టి శ్రావణ్ మంచికాయలు చూపిస్తాను అన్నాడు. ఇక్కడ ఒకటి చూసాం. ఏ శ్రావణ్ చూపించా. అరే గుమ్మడికాయ నెట్టున్నది, అదే పల్ల పొసుపుగా కొసిరదన్ని అసలు ఉన్నాయి బాగా నా చెట్లు దాన్ని. లేపు పైకి లేపు. సూపర్ రా నైస్. 3 పుచ్చకాయలు కోసుకున్నాం. ఇవి వచ్చేసి 2, అదిగో ఆడ ఒకటి పెట్టున్నారు. ఏదా ఇంకోటి ఏది పెట్టండి, 3 పెట్టినాడా? ఆ కలర్ కింద కలర్ భలే ఉంది టెంప్టింగ్గా. ఈ మూడిట్లో అయితే మనం పుచ్చకాయల చికెన్ చేయబోతున్నాం. ఇది పండ్ల, ఇది పండు ఉంది, ఇది కూడా పండిపోయింది. ఇప్పుడు ఈ 2 పండిపోయినా ఇది పండలేదు అన్నాడు కదా, ఇది పండిపోయి ఉంటుంది, ఈ 2 పండు ఉండవు. లాస్ట్లో అదే ట్విస్ట్ ఉంటుంది. వాడు చెప్పేటివన్నీ అట్టా ఉంటాయి. పండుంది లైట్గా, అదిగో మళ్ళీ ఈ వారం దిప్పు పండింది అన్నాడు. అది ఆ వారం అయ్యో వాళ్ళకి తెలియదులే ఫ్రెండ్స్, వాళ్ళు కావాలనే పండిపోండి. నువ్వు అన్నాడు శ్రీరామ్, నా వల్ల కావట్లేదా? ఇప్పుడు 3 పగిలిపోతాయి. సామాసం పుచ్చకాయలతో సామాసం పనికి రాదు అంటున్నాడు. అది పాదామా బంగారంగా పాదాం పండి. ఏమంది హేమంత్ మండింగ్ చోట పట్టింగ్ దీంట్లో వేసుకున్న చికెన్ వరకు నేను తింటా. దాంట్లో 2 కేలు పట్టిపోతాయి, నువ్వే తినియా? మేము ఆ పుచ్చకాయ నీళ్ళు తాగేసి వెళ్తాం అంతే కదా శ్రీరామా? సరే పండి వేసేస్తున్నారు, జస్ట్ మిస్. ఈ మామూలుగా పుచ్చకాయలు మోసే దబ్బర్లు ఇక్కడే ఉన్నాయి, ఏడే కదా ఉంటాయా?
ఇంకా మన సామాన్లన్నీ తెస్తా ఉన్నారు బ్యాచ్. ఇగోండి పక్కనే తెల్ల పుచ్చకాయలు కొండి. ఇప్పుడు ఈ నల్ల పుచ్చకాయలు తెచ్చి తెల్ల పుచ్చకాయల తోటలో మనం అయితే పుచ్చకాయల చికెన్ చేయబోతున్నాం. మన వాళ్ళందరూ వేప చెట్టు మాత్రం ప్రశాంతంగా ఉన్నది రాబ్యా లొకేషన్. ఈ పుచ్చకాయల్ని నీట్గా గడిగేద్దాం కదన్నా. అదిగో డ్రిప్పు. ఆ పుచ్చకాయలతోనే అవి పండి పెరిగినాయి, పండినాయి. ఈ నీళ్ళతోనే పెరిగి పండినాయి. ఇప్పుడు పోయడం కూడా ఆ నీళ్ళతోనే. ఏం చేస్తున్నారా? అదే మళ్ళీ పైన మూత శ్రీరామ్ చెప్పినట్టు తీరా. శ్రీరామ్ ఎప్పుడైనా తిన్నా? పుచ్చకాయ తినలే ఎంతవరకు నువ్వా? నేను అదే కదా అడిగింది. నేను అది చెప్పలేదా? రే ఏదైనా తీరా బయటికి దియా. ఇంకా పట్టుకోండి అవరా సింధూరం అదే పంటది అన్నది, అదే ఇచ్చిన వాడు చేత ముందుగానే నాకు తెలుసు. నేను చెప్పలా ఫ్రెండ్స్, వాడు అంటే అంతే. ఇప్పుడైతే మనం ఇదిగోండి ఈ లోపల ఈ ఎరుపు అంతా బయటకు తీసేద్దాం. ఎందుకంటే అది ఉంటే మనం చికెన్ వేయలేం కదా. దాన్ని తీసేసుకొని తర్వాత అయితే దాంట్లో చికెన్ వేసుకోవాలా. బొక్కగాని పెట్టేస్తేమో అయినా ఫస్ట్ నువ్వు తిరుగుడుతో అంత పడుతుందిరా నాయన. ఇలా అన్నలేడు, ఇలా అన్నగానే ఉంటే తోట సరిపోయినది. ఇప్పుడు వీడికి పుచ్చకాయలు సరిపోవు, వాళ్ళ అన్న తోటే సరిపోదు. చూడు ఎంత పెద్ద పుచ్చకాయ మింగాడు. టేస్ట్ ఇది తెల్ల పుచ్చకాయ పక్క రాదు, అంత బాగుంది టేస్ట్. ఇది తెల్ల పుచ్చకాయలు ఉంటాయా? పచ్చ కదా. అబ్బా ఎప్పుడు కోసం ఫ్రెండ్స్ ఎరుపు కానీ భలే ఉన్నాయి. నేను గింటితో తెస్తా ఉంటే వీళ్ళు ముగ్గురు తింటా ఉండరు నాకు పెట్టుకుంటా. నిజంగా చెప్తున్నా, పచ్చ పుచ్చకాయలు మామూలు పుచ్చకాయలు ఉంటాయి కదా, దీని కిందకి అసలు సెట్గా అంత టేస్ట్ ఉంది. నోకలుగా తీయగా, ఆ నీరు శాతం కూడా ఎక్కువ ఉంది. భలే ఉంది పుచ్చకాయ అయితే ఇది. నాకు తెలుసు. వీళ్ళకి ఇద్దామని చికెన్ ఆడైనా దొరుకుతుంది, ఇలాంటి వేడే దొరుకుతాయి. అందుకని మనం ఏదన్నాం తెలుసులేరా నాయనా, ఏ తినాలో నాకు తెలుసు. చికెన్ నాకు ఇది కూడా తగ్గలేదు. తోట ఏడే కదా తోట. నేను తినడం కావాలి ఆయిసనా జ్యూస్ భలే ఉండదు. నిజంగా అద్దరిపోయింది. కొంచెం మీరు చూసే వాళ్ళకి నేను ఓవర్ చేస్తున్నట్టు అనిపించచ్చు, కానీ నాకు మాత్రం లేదు. ఎందుకంటే టేస్ట్ అయితే తెలుసు కాబట్టి నాకు టేస్ట్ బాగా అనిపించింది. మీకే ఇద్దామని. బుడ్డ చెప్పి పెట్టుకొని దాంట్లో తింటా ఉన్నావా జ్యూసు? అయ్యో వాడు ఇట్లా తింటే ఎక్కువ తినలేమని జ్యూస్ చేసుకున్నాడు, తెలివైన వాడు. ఇదిగోండి ఇలాగైతే మొత్తం తీసేసి వీళ్ళు తినేస్తున్నారు పుచ్చకాయ లోపలదంతా. ఇదిగోండి జరగదు వ్యాపారమా? అంతలో ఆడేసినాం అంటే సగం తినేసినారు దాంట్లో, అది సగమే. నీట్గా తీసేసి ఇదిగోండి నీట్గా అయితే తెల్లగా తీసేశారు. ఇంకా దీంట్లో అయితే మనం అసలు 3 పుచ్చకాయలు అనుకున్నాం, కానీ ఆ 2 కేజీలు 1 పుచ్చకాయలు సరిపెట్టేటట్టుంది. కానీ ఒకరంతా ఇంకా స్పేస్ ఉంటే ఎక్కువ కాబట్టి దీంట్లో 1 కేజీ, ఇంకో దాంట్లో 1 కేజీ అయితే వేస్తాం. ఇదిగోండి ఈ విధంగా తెల్లగా అయితే తీసేసుకున్నాం పుచ్చకాయని. సైజు మాత్రం భలే ఉంది. శ్రీరామ్ పాపం ఎక్కువ తినేసినాడు బిడ్డ. ఇప్పుడు ఎందుకు బరువు ఉంటుందా? వాడు ఎందుకు నేను తినమన్నదా? చికెన్ మళ్ళీ నువ్వు తినేస్తాను భయంతో తినమన్నాడు. అది పెట్టేస్తే నీ కడుపు నిండిపోద్ది కదా.
అరే టోపీ బలా ఉన్నదిరా నీకా పోలీస్ బాగా టోపియా సర్లే దాని మీద పెట్టాడు. ఏయ్ అట్టే ఉన్నాయి ముస్తా సాహిబ్ బలా ఉన్నాడా. ఇంకో పుచ్చకాయ కూడా ఈ విధంగా కోసేసుకొని ఇందాటి పుచ్చకాయ లాగే తెల్లగా దీనికి కూడా లోపల గుజ్జు అయితే తీసేస్తున్నాం. ఒక 10 మంది తినొచ్చింది. 50 మంది కూడా. పుచ్చకాయ చికెన్ చేసుకోవడానికి చికెన్ అయితే నీట్గా మ్యారినేట్ చేసుకుందాం. సాల్ట్ వేసేసుకుందాం. వేసేసుకోండిరా. పసుపు కొద్దిగా వేసుకుందాం. ఎర్రటి మిరప్పొడి కొద్దిగా వేసేసుకుందాం. ధనియాలు మిరియాలు పట్టాలు వంగ పొడి కొద్దిగా వేసేసుకుందాం. పచ్చిమిరకాయలు, మెత్తగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నూనె వేసుకుందాం. ఇంకా మెత్తగా పిసికేద్దాం. ఇసుకేస్తే నలిగిపోతాయి. కలిపేద్దాం. కలుపుకున్నాం. అది ఏం చెప్పావురా సేనా? శ్రీరాముడా. అది శ్రీరామ్. వాసన భలే వస్తుందిరా. మనం చేసే అంతే. ఎవరు చేయను అంతే అన్ని మసాలాలు వేసినాక. వా భలే ఉన్నదిరా. గొడ్లు ఉతికినట్టున్నదా? చూడు ఎట్టుందో. సన్నగా జరిగిన ఎర్రగడ్డ ముక్కలు వేసేసుకుందాం. కొత్తిమీర పుదీనా వేసేసుకుందాం. ఎర్రగడ్డలు కొత్తిమీర కూడా కలిపేసుకుందాం. చికెన్ అయితే ఇంకా బాగా కలిపేసుకొని కాసేపు అట్టే పెట్టేద్దాం. మసాలాలు అన్నీ లోపలికి కోరుతాయి. ఈ చికెన్ మీద మూత పెట్టి 10 నిమిషాలు ఊరబెట్టుకునేద్దాం. కట్లు కావాలి కాబట్టి కట్లు ఏరుకొని పోతా ఉన్నాం. ఇన్ని కూడా భలే అసలు భలే మండుతాయి. మొత్తం తోటలే ఫ్రెండ్స్ ఇదంతా ఈ ఊరంతా. శ్రీరామ్ ఏ పండు కావాలన్నా ఉంటుంది మీకు, ఏ కూరగాయలు కావాలన్నా. ఎందుకు అది తగ్గటమా? చూసారు కదా పిల్లడు మంచి ఎనర్జీగా ఉంటాడు ఎప్పుడు. చికెన్ బాగా మ్యారినేట్ అయిపోయింది. ఇంకా మన పుచ్చకాయలో చికెన్ అయితే వేసేసుకుందాం. దబిడి దిబిడి ఎందుకురా. శ్రీరామ్ స్వహస్త్రాలతో పుచ్చకాయలు వేస్తున్నాడు. ఎట్టా చూడాలా. అబ్బా ఓ అమ్మా నాయనా సరిపెట్టడం నాయనా నిజంగానే. అది అవును. ఇంకొకరంతే ఇంకొకరంతే దాంట్లో వేసేద్దాం కూర అంతే. పుచ్చకాయలో చికెను పుచ్చ అంటుంది. మళ్ళా రెండో పుచ్చకాయలో కూడా చికెన్ అయితే వేసేసుకుంటున్నాం. ఒకదానికి ఆల్రెడీ వేసేసుకున్నాం. ఇది ఒక చిన్న పుచ్చకాయ అవును కదా. ఈ రెండు పుచ్చకాయల్లో చికెన్ వేసేసుకున్నాం. దీంట్లో కొద్దిగా ఎక్కువ వేసుకున్నాం, దీంట్లో కొద్దిగా తక్కువ వేసుకున్నాం. ఒకే పుచ్చకాయలు కూడా పట్టిపోద్ది, కాకపోతే ఫ్రీగా ఉంటుందని ఇలాగైతే వేసుకున్నాం. ఇంకేంద్రా పొయ్యి మీద పెట్టేయడమేనా? ఫస్ట్ దాన్ని క్లోజ్ చేయాలి కదా మూత. ఇప్పుడే తినిరా. నాకు అది జాలే. ఇప్పుడు ఏంటంటే మనం మైదా కలుపుకొని సీల్ అయితే చేసేద్దాం. అంతే. మైదా కూడా తినేస్తున్నాడు. తినమారా పచ్చిదే. ఫ్రెండ్స్ శ్రీరామ్ నాకు డౌట్. గోధుమ పిండి గోధుమలతో తయారు చేస్తారు, రాగి పిండి రాగిలతో తయారు చేస్తారు, జొన్న పిండి జొన్నలతో తయారు చేస్తారు, మైదా పిండి దేంతో తయారు చేస్తారా? నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్ నిజంగానే. మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ చేయండి. విజయ్ దేంతో తయారు చేస్తారా మైదా పిండి? ఈ ఇప్పుడు రాగులు గోధుమలు ఉన్నాయి కదా, వీటి మిగిలిన పొట్టుతో తయారు చేస్తారు అనుకుంటున్నా. ఈ అడిగినా బుద్ధి లేక కాదు ఫ్రెండ్స్, మాకు తెలియదు కరెక్ట్గా. కామెంట్ చేయండి మీకు తెలుసుంటే. ఎప్పటి నుంచో డౌట్. నేను రా ఇప్పుడు డౌట్ అడిగిందా. ఇంకా మూత పెట్టేసుకొని ఈ మైదా అయితే చుట్టూరు పూసేద్దాం. సేఫ్టీ ఒకటి చెప్పినట్టు సేఫ్టీ. మైదా దీనికి పెట్టేసి దానిపైన మూత అయితే సెట్ చేసేస్తున్నాం. అదేనా ప్లేస్మెంటా? మొత్తం అంతే అంట.
అంతే అంతే అయిపోయింది. ఫ్రెండ్స్ మా పిల్లకాయల్లో ఏమంటారు సహనం తగ్గిపోతుంది. పుచ్చకాయ చికెన్ తినిపిస్తామని చెప్పి వాళ్ళకేమో ఇంకా లేట్ అయిపోయింది పాపం. పుచ్చకాయల్ని డైరెక్ట్గా మంటలో పెడితే కింద ఊడిపోయే ప్రమాదం జరుగుతుందని మా వాళ్ళు అయితే ఎవరో గమనించాలి, నేనే గమనించి ఇది తెచ్చిన. నేను ఆడ మా ఊరి నుంచి తెచ్చా దీన్ని నెల్లూరుకి, దీన్ని అది పనికి ఎత్తుకొని ఇప్పుడైతే దీని మీద పెట్టేసి ప్లేస్ చేసి పుచ్చకాయలు డైరెక్ట్గా జాగ్రత్తగా దాని మీద పెట్టండి అయ్యా. శ్రీరామ్ అంత మధ్యలో పెట్టకూడదు నాన్న, ఒకరంత వారికి కలిసేసలా ఏమే ఉండదా. అంతే అంతే నాయనా శ్రీరామ్ చిన్నవాడ అంతే పెట్టరా. శ్రీరామ్ కాలిపోయింది ఆయన. రే అది పడిపోయిందిరా, జట్ట కాదురా దాన్ని లేపాలా. లేదు లేదు పుచ్చకాయలు ఇదిగోండి ఈ విధంగా కింద నుంచి మంట పెడతా ఉన్నాం. ఏంది శ్రీరామ్ ఎట్టుంటుంది అనుకుంటున్నావు టేస్ట్? చెప్పలేం కదా. అవునులే తినండి, ఆడ చెప్పగలుగుతాం, ఎవరిని చెప్పలేం. నువ్వు చెప్తావా? కానీ సక్సెస్ అయితే అదే చాలు. అందులోకి సెగెక్కేసిందమ్మా. సన్న మంట మీద పెట్టాలి, మరీ ఎక్కువ పెట్టామనుకో మాడిపోతుంది చికెన్, కింద మాడిపోతుంది. ఫ్రెండ్స్ ఎట్ట వస్తుందేమో సన్న మంట మీద చేస్తా ఉన్నాం. శ్రీరామ్ అయితే దాని సాయా చూస్తున్నాడు. శ్రీరామ్ ఎట్ట అవుతుంది అనుకుంటున్నావు లాస్ట్కి? ఏమో దేవుడు ఇష్టం, దేవుడు ఎట్ట పెడితే అటు జరుగుతుంది, మన చేతుల్లో ఏం లేదు. సరే నాదే తప్పు, మనం ఎట్ట చేస్తే అట్ట వస్తుంది, నాదే తప్పు ఫ్రెండ్స్. శ్రీరామ్ అడగడం నాది తప్పు. కానీ ఈ ఫ్యాన్ లేకపోతే ఇంత ధైర్యంగా పెట్టి ఉండలేము. ఫ్యాన్ ఉంది కాబట్టి కొద్దిగా ధైర్యంగా ఉన్నాం, చల్లంగా ఉంటుంది ఎండకు కూడా ఇటు పుచ్చకాయలకి. తిరగబడలేదా? గాలి వస్తుందా? చాలాసేపు నుంచి అయితే మంటేస్తున్నాం, ఒకసారి తీసి అతుకుపోయింది అది. సౌండ్ చూడండి. పుచ్చకాయలో చికెన్ ఉడకుతామరా, పుచ్చకాయలో చికెనా బర్రే. పులుసు రెడీ అవుతుందా? నువ్వు వాసన చూడకనే దంపేస్తున్నారా? ఇప్పుడు వచ్చినావా? గాలికి వస్తున్నారు. అబ్బా అది కూడా ఉడికిపోయి కింద ఉడికిపోయిందయ్యో. ఎక్కువ ప్రెషర్ పెట్టబాక, దెబ్బేస్ అయిపోయింది కూర కింద. అంతే 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 గలి పెట్టబాక. పెట్టి కాసేపులో అయిపోద్ది. పెట్టి మూతలు తీసి పెట్టేసాం. ఒకరంతా నీళ్ళు ఎక్కువ ఉండేటప్పటికి ఆవిరవుతాయని ఈ తోటి అయితే మంట పెట్టుకొని నిదానంగా మంట వేస్తా ఉన్నాం. కూర అయితే ఉడికిపాకు వచ్చేసింది, ఒక 80% అయిపోయింది. కాసేపులో అయితే దించేసుకుంటాం. చూడండి ఎట్ట తేలుతుంది లోపల. ఇంకోండి పుచ్చకాయ చికెన్ అయితే పుచ్చకాయలు ఉడికిపోయింది, ఇంకైతే దించేసుకుందాం. దీనికోసం కింద బొక్క ఉన్నది. దేవుడా 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 దేవుడా. ఇదిగోండి పుచ్చకాయ చూడండి ఎట్ట అయిపోయిందో. అదే పుచ్చకాయ చూపించరా, ఇటు చూపించరా, పుచ్చకాయ చూపించా, వెనకాల చూపించు. ఒత్తుకుపోయింది, కమ్మి ఒత్తుకునేసిందా? ఇదిగో ఇదిగోండి ఇటు చూడండి ఎట్టుందో. భలే వాళ్ళ వాసన కూడా భలే వస్తుంది. కింద చూడండి పుచ్చకాయలు ఏ విధంగా అయిపోయాయో. ఇదిగోండి మెత్తగా అయిపోయినాయి, బాగా కాలిపోతున్నాయి రయ్యా. ఈ 2 పుచ్చకాయల్లో చికెన్ అయితే మొత్తం ఇది. ఇంకా మన వాళ్ళు పాపం ఆకలి మీద ఉన్నారు, టేస్ట్ చూసేస్తారు. చికెన్ చూసేదానికి మాత్రం ప్రొఫెషనల్స్ వండినట్టే ఉండదురా. చేసింది నిజంగా చెప్పాలంటే మొదన్న వస్తుందా రాదని భయపడిపోయాడు. నేనే కదరా ప్లాన్ వేసిందే. యాపాకంటే యాప్ చెట్టు కదా, అవన్నీ అనుకోకూడదు మనం.
వేపాకు మంచిదే, వేపాకు మంచిదే. మంచి చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందా. మీరు ఇక్కడ నుంచే ఎంజాయ్ చేసిండే. కాలుతా శ్రీరామ్, జాగ్రత్త. పుచ్చకాయలు చికెన్ ఏముంది, టేస్ట్ అదిరింది. పచ్చిమిరకాయలు మాత్రం ఒకరంతా కారం ఎక్కువ వేసుకోవాలి పుచ్చకాయల చికెన్ చేసేటప్పుడు, ఎందుకంటే పుచ్చకాయ లోపల తీయంగా నీళ్ళు వస్తాయి. వీటిని బ్యాలెన్స్ చేసే విధంగా గరం మసాలా, మేము పచ్చిమిరపకాయలు అవి వేసుకున్నాం. పుచ్చకాయ నుంచి వచ్చి నీళ్ళు ఇవన్నీ అప్పటికే వీటిలో కొన్ని ఉంచేసినాం. ఇందాక నూనె వెళ్ళిపోతే కొన్ని నీళ్లు వంచేసాం కింద. చికెన్ మాత్రం ఫ్రెండ్స్ ఎక్సలెంట్ గా ఉంది, పర్ఫెక్ట్ గా ఉంది చికెన్ మాత్రం. ఎట్టుంది మీరే? అసలు ఏమనుకున్నావు నువ్వు పుచ్చకాయల చికెన్ చేసేటప్పుడు? కానీ ఎట్టుందే, బ్యాలెన్స్ అయిందా? నాకు తెలిసి అయితే అసలు బాగా రాదనుకున్నా, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. చేసిన దానికన్నా ఇదే బాగుంది. ఏం చేసింది దానికన్నా? మామూలుగా మనం చేసుకుంటాం. ఓకే, మామూలు కూర చేసుకునే దానికన్నా స్పెషల్గా బాగుంది. బాగుంది, చాలా బాగుంది. నేను కూడా ఏమో అనుకున్నది, బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. శ్రీరామ్ సంతోషం చూడు అసలు. నిజమే కదా భలే వాళ్ళ మెత్త కొడుకు పిల్లరా, చూడు ఎంత బాగుందో. అవును. పుచ్చకాయలు ఉడకబెట్టిన చికెన్కి ఎర్రగడ్డ కాంబినేషన్ కష్టకరం ఉంది. దీన్ని కొడుకోకూడదు పచ్చిమిరకాయ నువ్వు అప్పుడప్పుడు ఇంగ్లీష్ వస్తుంది. అరగంట టైం ఇస్తే మొత్తం తినేస్తాం, మీకేం ఇబ్బందిరా. తినీరా మీరు, అది ఎంతరా మీకా? శ్రీరామ్ ఎంత తింటావు నువ్వా? తినగలుగుతావు నువ్వు? ఎక్కువ తినవా? కొద్దిగా తింటావు మెత్తంగా. చెమటలు పట్టిపోయారా బాబా శ్రీరామ్కే? కారమా? కారంగా ఉందా? కరెక్ట్గా అన్నీ జరిపినాయి. పుచ్చకాయ చికెను పుచ్చ అన్నది ఈరోజా? నిజంగా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. నేనైతే అసలు ఫస్ట్ లో ఇది జెండా ఎత్తేస్తుంది, పర్ఫెక్ట్ గా వచ్చింది. ఇది జెండా ఎత్తేస్తుంది అనుకున్నా, పక్కాగా ఏం ఎత్తలా, జాగ్రత్తగా ఉంది. చూసారు కదా పుచ్చకాయలో చికెన్ అయితే కట్టక్కని వచ్చింది. నిజంగా మేమైతే అంత అనుకోలేదు, చాలా బాగా వచ్చింది. ఇది అబద్ధం కాదు, నిజమే. ఫస్ట్లో అయితే నేను రాదనుకున్నా, అది నిజం అనుకున్నా, కానీ ఇప్పుడు జరిగింది నిజం. అది అబద్ధమైంది, ఇది నిజమైంది. మీకు కొంచెం అర్థం కాకపోవచ్చు నేను మాట్లాడితే, కొన్నిసార్లు అట్టే మాట్లాడతాను. తినున్నాడు బాగా, నేను ఎక్కువ తిన్నానా? రే ఎవరు ఎక్కువ తిన్నారా? నేను ఎప్పుడు చూడండి ఎంతమంది చెప్తున్నారు చూడండి. తినేసింది నువ్వే కదా. ఇదిగో ఇప్పుడు అది చాలకి, ఇదిగో ఇది తెమ్మన్నాడు, అది తీసుకురా ఫ్రేమ్ లోకి. ఆడ ఇది మొత్తం సగం తినేసి ఈ సగం మళ్ళీ దారిలో తింటాడంట ఆకలికి నిలబడలేదు ఫ్రెండ్స్. అది పుచ్చకాయల చికెన్ అయితే చాలా బాగా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలిసిపోదాం. బాయ్ బాయ్. జారిపోతున్నాడు, బాగా ఇచ్చుకోండి. బాయ్ బాయ్.